క్యాట్సే అంటే తెలుగులో ఏమంటారు, వైఢూర్యము అంటారు. వజ్రానికి ఎంత విలువ ఉందో వైఢూర్యానికి కూడా అంతే విలువ ఉంది. అందుకనే వజ్ర వైఢూర్యాలు అంటారు. వైఢూర్యము అత్యంత శుభప్రదమైనటువంటి ఒక రత్నం. ఇది ముఖ్యంగా వేదాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి, అంటే ఎవరు, ఒక స్వామి వివేకానంద, లేకపోతే ఒక శంకరాచార్యుల వారు, లేదా ఒక చిన్న జిఆర్ స్వామి వారు, ఇలాంటి పెద్ద పెద్ద యోగులు, సన్యాసులు, ఇలాంటి మహర్షులు, ఇలాంటి వాళ్ళు ఈ వైఢూర్యాన్ని ధరించినట్టయితే వాళ్ళ యొక్క శక్తి ద్విగ్నీకృతమవుతుంది. అంటే అంచెలంచెలుగా వాళ్ళ ఉన్నటువంటి వేదాంత ధోరణి ఒక ప్రజ్ఞతో డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే దీన్ని స్పిరిచువల్ స్టోన్ అంటారు. ఈ వైఢూర్యము ఇంగ్లీష్లో క్యాట్స్ ఐ, అంటే పిల్లి కన్ను రాయి. పిల్లి కన్నులాగే ఉంటుంది ఈ రాయి, చూడటానికి అద్భుతంగా ఉంటుంది. ఇది మన దేశంలో కూడా విశాఖపట్నం ప్రాంతంలో దొరుకుతాయి, ఇతర దేశాల్లో కూడా దొరుకుతాయి. ఇది చాలా విలువైనటువంటి రత్నం. ఈ రత్నాన్ని ఎందుకు ధరించాలి? సామాన్యులైతే, సంసారులైతే ఎందుకు ధరించాలి? ఒక్కొక్కసారి కొంతమందికి డిప్రెషన్కి లోనవుతుంటారు. కొంతమంది వాళ్ళు ఏం మాట్లాడుతుంటారో వాళ్ళకే అర్థం కాదు, నేను కన్ఫ్యూజన్లో ఉన్నాను అంటుంటారు. కొంతమంది నాకు అసలు పెళ్ళొద్దు, నేను బ్రహ్మచారి జీవితాన్ని నేను ఎంజాయ్ చేస్తాను అనుకుంటుంటారు. కొంతమంది చాలా ఫ్రస్ట్రేషన్లోకి వచ్చేస్తుంటారు. కొంతమంది కొన్ని కేతువుకు సంబంధించినటువంటి దోషపూరితమైనటువంటి విషయాల్లో ఇరుక్కుపోతారు. అటువంటి పరిస్థితుల్లో ఈ వైఢూర్యాన్ని కనుక ధరించినట్టయితే తప్పకుండా ఒక అద్భుతమైనటువంటి ఫలితం మనకు కనపడుతుంది. సిలికాన్ డయాక్సైడ్ అనేటువంటి ఒక రసాయన పదార్థం ఇందులో ఉంది. మెదడుని ఒక పాజిటివ్ మేనర్లోకి తీసుకుపోవడానికి ఈ వైఢూర్యము తప్పకుండా పనిచేస్తుంది. ఒక జడ్జిమెంట్ కూడా ఇచ్చేటువంటి అవకాశాన్ని కల్పిస్తుంది. జడ్జిమెంట్ అంటే తీర్పు. తీర్పు అని అంటే కోర్టులోనే తీర్పు కానక్కర్లేదు. మన జీవితంలో మనం కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, అది కూడా తీర్పే. అలాంటి తీర్పుని మనం నిర్ణయించుకోవడానికి, దాన్ని మనం అమల్లో పరచడానికి ఈ వైఢూర్యం చాలా ఉపయోగపడుతుంది. ఆయుర్వేద రీత్యా కూడా ఈ వైఢూర్యం అనేక రకాలుగా ఉపయోగపడుతుందని రుజువైంది కూడా. ఈ వైఢూర్యం యొక్క రిఫ్లెక్షన్స్ ఏవైతే ఉంటాయో ఇవి రాత్రిపూట కూడా మెరిసేటువంటి అవకాశాలు ఉంటాయి. వీటిలోని ఆరా ఏదైతే ఉంటుందో చాలా అద్భుతంగా కాంతివంతంగా మెరుస్తూ ఉంటుంది. దీంట్లోనే ఒక విధమైనటువంటి మరొక రత్నం ఉంది, దాన్ని అలెగ్జాండ్రైట్ అంటారు. అలెగ్జాండ్రైట్ కూడా చాలా శక్తివంతమైనటువంటిదే. అంటే వైఢూర్యానికి మించినటువంటిది, అత్యంత విలువైనటువంటిది, ఎక్కువ ధర కలిగింది అలెగ్జాండ్రైట్. వైఢూర్యంలో కూడా లక్షల రూపాయలు విలువ చేసే వైఢూర్యం ఉంది, లేదనుకుంటే 2-3 వేలలో కూడా లభించేటువంటి వైఢూర్యం ఉంది. ఇది అవసరాన్ని బట్టి ఆ యొక్క ఏదైతే రాశి చక్రం ఉంటుందో దాని పరిస్థితులను బట్టి మాత్రమే ధరించాలి. ఏమాత్రం పొరపాటు జరిగినా ఒక మనిషిని పిచ్చివాణ్ణిగా తయారు చేసేటువంటి భయంకరమైనటువంటి సిస్టమ్ ఈ వైఢూర్యంలో ఉంది. అంచేత ఒక జ్యోతిష్యుడు ఒక వైఢూర్యాన్ని సూచించే ముందే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కరెక్ట్గా నేను చూశానా, కరెక్ట్గా జడ్జిమెంట్ చెప్తున్నానా, వైఢూర్యము నేను సూచించవచ్చా సూచించకూడదా అని బాగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆలోచించి దీన్ని సూచించాలి. అప్పుడు వైఢూర్యాన్ని ధరించినట్టయితే అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని కూడా వైఢూర్యం ఇవ్వగలుగుతుంది. అధికారాలను ఇవ్వదు. భగవద్ ధ్యానంలో ప్రశాంతమైనటువంటి జీవితం గడపాలి అని అనుకుంటే వైఢూర్యము ఒక అద్భుతమైనటువంటి సాధనంగా మనం పరిగణించవచ్చు. వైఢూర్యానికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి.
ఇది దైవిక సంబంధమైనటువంటి రత్నము, డివైన్ జెమ్ అని కూడా దీన్ని అంటారు. అంచేత మీరెప్పుడూ కూడా నేను అశాంతిమయంగా ఉన్నాను, పిచ్చి పిచ్చిగా ఉంది అని అనుకుంటే ఒకసారి మీకు అనుకూలంగా ఉంటే వైడూర్యం పెట్టి చూడండి. మీకు 2-3 రోజుల్లోనే మీకు తేడా కనపడుతుంది. ఒక ఆనందమైనటువంటి భావన కలుగుతుంది, మనస్సు ఆహ్లాదంగా తయారవుతుంది, ప్రశాంతంగా ఉంటుంది, విచారం అనేది ఉండకుండా పోతుంది, కంట నీరు రాదు. అలాంటి అద్భుతమైనటువంటి ఈ రత్నాన్ని ధరించవలసి వస్తే, ధరించటానికి అనుకూలంగా ఉంటే ధరించి చూడండి.